లాస్ట్ ఎపిసోడ్ లో మనకి మహేశ్వరి గారు ఎలిమినేట్ అయిపోయినాక మనకి ఫైనల్లీ సీక్రెట్ స్కోర్స్ అనేది ఆపేస్తారు అనుకున్నాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇవాళ జరిగిన ఎపిసోడ్ అండ్ నెక్స్ట్ జరగబోయే ఎపిసోడ్స్ కూడా మనకి సీక్రెట్ స్కోర్స్ అంట. అంటే ఆల్మోస్ట్ ఒక 4 ఎపిసోడ్స్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ యొక్క సీక్రెట్ స్కోర్స్ మనకి తెలియదు, రివీల్ చేయలేదు. ఓన్లీ మనకి లాస్ట్ లో జస్ట్ పర్సంటేజ్ మాత్రమే అండ్ ర్యాంక్స్ మాత్రమే రివీల్ చేశారు. అండ్ ఇవాల్టి ఎపిసోడ్ సీక్రెట్ స్కోర్స్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ సీక్రెట్ స్కోర్స్. సో దీని వల్ల మనకి ట్రాన్స్పరెన్సీ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నాకు అనిపించింది. యాక్చువల్ గా ప్రీవియస్ గా ఎప్పుడైనా మనకి ఎలిమినేషన్ కి ఒక ఎపిసోడ్ ముందు కానీ ఎలిమినేషన్ ఎపిసోడ్ కానీ మనకి సీక్రెట్ స్కోర్స్ ఉండేది. దానికంటే ముందు అప్ టు డేట్ స్కోర్ వివరాలు అయితే మనకి తెలిసేది. బట్ ఈసారి మనకి లాస్ట్ 2 ఎపిసోడ్స్ సీక్రెట్ స్కోర్స్ పెట్టి ఎలిమినేట్ చేయడం వల్ల మనకి ఒక ట్రాన్స్పరెన్సీ అనేది మనకి తెలిసింది. ఎందుకంటే ప్రీవియస్ గా మనకి ఆల్ ఎపిసోడ్స్ యొక్క స్కోర్స్ ఉన్నాయి. బట్ ఇవాల్టి ఎపిసోడ్ మనకి స్కోర్ రివీల్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ మనకి సీక్రెట్ స్కోర్ పెట్టి దాని తర్వాతకి మనకి ఏమైనా ఎలిమినేషన్ హ్యాపెన్ చేస్తే బాగుండు. బట్ టోటల్ గా మనకి సీక్రెట్ స్కోర్స్ ద్వారా వెళ్తే ఏ పర్ఫార్మెన్స్ కి ఎంత స్కోర్ పడుతుంది, అట్లీస్ట్ మనకి ఎలిమినేషన్ చేసే అప్పుడైనా సరే వాటి నుంచి మొత్తం మనకి సీక్రెట్ స్కోర్స్ పెట్టేనా అట్లీస్ట్ ఎపిసోడ్ ఎప్పుడైనా మనకి ఏ ఎపిసోడ్ కి ఏ పర్ఫార్మెన్స్ కి ఎంత స్కోర్ పడుతుంది ఒక స్కోర్ బోర్డ్ అయినా మనకి టీవీలో డిస్ప్లే చేస్తే బాగుండు. బట్ మనకి డైరెక్ట్ పొజిషన్స్ ని మాత్రమే మనకి టీవీలో డిస్ప్లే చేస్తున్నారు. పర్సెంటేజ్ మాత్రమే మనకి లాస్ట్ బాటమ్ 2 లో ఉన్న వాళ్ళ యొక్క మనకి పర్సెంటేజ్ మాత్రమే డిస్ప్లే చేస్తున్నారు. సో దీనివల్ల మనకి ఏమైనా ట్రాన్స్పరెన్సీ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఒక ఫీల్ అయితే నాకు కలిగింది. సో ప్లీజ్ స్కోర్స్ రివీల్ చేయడానికి ట్రై చేయండి. ఓన్లీ బిఫోర్ ఎలిమినేషన్ ఎపిసోడ్ గానీ ఎలిమినేషన్ ఎపిసోడ్ గానీ మనకి ప్రీవియస్ గా అన్ని సీజన్స్ లలో ఎలా అయితే హ్యాపెన్ అయిందో అలా మనకి ఏమైనా చేస్తే బాగుండు. అదొక్క ఫీల్ అయితే నాకు కలిగింది వాటి ఎపిసోడ్ లో. అండ్ ఇవాళ మాస్టర్స్ అండ్ కంటెస్టెంట్స్ థీమ్ మనకి ప్రీవియస్ గా అన్ని థీమ్స్ లలో మనకి కంటెస్టెంట్స్ ఓరియంటెడ్ గా మనకి పెట్టారు. బట్ ఇవాళ మనకి కంటెస్టెంట్స్ తో పాటు మనకి మాస్టర్స్ కూడా మనకి ఆన్ ది స్టేజ్ డాన్స్ పర్ఫార్మెన్స్ జస్ట్ గెస్ట్ అపియరెన్స్ గా ప్రీవియస్ సీజన్స్ లలో జస్ట్ లాస్ట్ లో వచ్చి కొరియోగ్రాఫర్ పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళేవాడు. బట్ ఇవాళ జరిగిన కంటెస్టెంట్ అండ్ మాస్టర్స్ రౌండ్ లో ఎంటైర్ పర్ఫార్మెన్స్ మొత్తం మనకి మాస్టర్ అండ్ కొరియోగ్రాఫర్ ఇద్దరు మనకి ఈక్వల్ గా పర్ఫార్మెన్స్ చేశారు. ఇవాళ ఎంటైర్ పర్ఫార్మెన్సెస్ లలో అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ గా మనకి మణికంఠ మాస్టర్ గారు, ఆదర్శ్ గారు ఈక్వల్లీ మనకి ఒక ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్, ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాకుండా ఒక ఎక్సలెంట్ ఒక మాస్ ఓరియంటెడ్ బిట్ సాంగ్ కి ఒక కొరియోగ్రాఫర్ డాన్స్ చేసే విధంగా ఉంటుందో ఈక్వల్ గా ఆదర్శ్ గారు కూడా చేశారు. కొంచెం అక్కడక్కడ ఏమైనా మిస్ అయిన క్లమ్జీ కట్స్ లాగా మనకి ఎడిటింగ్ అనిపించిన ఎంటైర్ సాంగ్ ఒక 3-4 ఎక్సలెంట్ నాన్ స్టాప్ బీట్స్ అయితే సూపర్ గా పడ్డాయి. రియల్ గా మణికంఠ మాస్టర్ గారి యొక్క ఎనర్జీ అండ్ ఆదర్శ్ గారి యొక్క ఎక్స్ప్రెసివ్ అండ్ ఎనర్జీ, సో ఇవి మ్యాచ్ అయినప్పుడు ఆ విజువల్ వండర్ అనేది నాకైతే సూపర్ గా అనిపించింది. సో ఈ పేర్ మణికంఠ మాస్టర్ గారు, ఆదర్శ్ గారి పేర్ డెఫినెట్లీ ఫైనల్ దాకా రీచ్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇవాళ సహృద గారు అండ్ చేతన్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ కూడా ఎక్కడ మనకి డివేట్ కాకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక డాన్స్ నెంబర్ లాగా ప్లాన్ చేయడం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎక్సలెంట్ ఎనర్జీ అయితే మెయింటైన్ చేశారు. బట్ సేమ్ ఎనర్జీ సేమ్ డాన్స్ అనేది నేను ఇటు సైడ్ సాత్విక్ గారిది అండ్ శివ గారిది వీళ్ళ కాంబినేషన్ లో ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సాత్విక్ గారు, శివ గారు హై పిచ్ ఆఫ్ ఎనర్జీ డాన్స్ పర్ఫార్మెన్సెస్ కాకుండా ఒక కాన్సెప్ట్ అండ్ విజువల్ వండర్ గా మనకి అంటే హెవీ డాన్స్ నెంబర్ తీసుకోకుండా మనకి బీబ్లా సాంగ్ తీసుకున్నారు. ఒక జూనియర్ పవర్ స్టార్ గారి ఎంట్రీ కూడా పెట్టడం విజువల్ గా చాలా బాగుంది. బట్ కాంపిటీషన్ కి రీసెంట్ గా బాటమ్ లిస్ట్ లో ఉండి సాత్విక్ గారు జస్ట్ మిస్ ఎలిమినేషన్ హ్యాపెన్ అయిన సాత్విక్ గారు అండ్ ఆ ఎలిమినేషన్ లో కూడా లాస్ట్ లో మనకి జడ్జెస్ డిసైడ్ చేసిన పొజిషన్స్ లో సాత్విక్ గారు లాస్ట్ ఉన్నారు. సో కంపల్సరీ తను ప్రూవ్ చేసుకోవాలన్నా, కొరియోగ్రఫీ ప్రూవ్ చేసుకోవాలన్నా హై ఎనర్జెటిక్ డాన్స్ నెంబర్స్ సూపర్ కొరియోగ్రఫీ పడితే తప్ప సాత్విక్ గారి మీద ఉన్న లాస్ట్ 2-3 ఎపిసోడ్స్ యొక్క మనకి ఏవైతే కమెంట్స్ ఉన్నాయో, ఏవైతే మనకి ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేశారో వాటిని బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉండేది. బట్ ఇవాళ కూడా మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా అంటే హెవీ డాన్స్ నెంబర్ అయితే తీసుకోలేదు. భీమ్లా సాంగ్ తీసుకున్నారు. అఫ్ కోర్స్ దాంట్లో డాన్స్ పెట్టారు, అఫ్ కోర్స్ దాంట్లో ఎక్స్ప్రెసివ్ పెట్టారు, అఫ్ కోర్స్ ద కొరియోగ్రఫీ ఫార్మేషన్స్ బాగున్నాయి. బట్ కాంపిటీషన్ మనకి ముందుకెళ్లే కొద్దీ ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆదర్శ్ గారు, మణికంఠ గారు ఎలా అయితే డాన్సీ నెంబర్స్ అండ్ హెవీ బీట్ అండ్ మాస్ బీట్ సాంగ్స్ ఎలా అయితే రిప్రజెంట్ చేస్తున్నారో డెఫినెట్లీ ఫ్యాన్స్ గానీ, చూసే ఆడియన్స్ గానీ, జడ్జెస్ గానీ, కాంపిటీషన్ గానీ డెఫినెట్లీ అదైతే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆదర్శ్ గారు, మణికంఠ గారు అండ్ చేతన్ గారు, సహృద గారు కాంబినేషన్స్ తర్వాత మనకి
సాత్విక్ గారి శివ గారి కాంబినేషన్ కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. డెఫినెట్లీ మరింత హై ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్సెస్, హై ఎనర్జెటిక్ మాస్ కొరియోగ్రఫీస్ అండ్ ఎక్సలెంట్ సాత్విక్ గారు ఆట అప్పుడు ఛాలెంజ్ అప్పుడు సాత్విక్ గారి నుంచి ఫ్యాన్స్ ఏదైతే చూసారో ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీ, ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మళ్ళీ సాత్విక్ గారు అయితే చూడాలనుకుంటున్నాను. హోప్ చూద్దాం మన నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు అని చెప్పేసి. అండ్ మనకి సుదర్శన్ మాస్టర్ గారిది అండ్ వర్షిణి గారి కాంబినేషన్ విజువల్ గా చాలా బాగుంది, కాస్ట్యూమ్ వైజ్ గా చాలా బాగుంది అండ్ వర్షిణి గారి ఎక్స్ప్రెషన్స్ సూపర్ గా ఉన్నాయి అండ్ వర్షిణి గారి డాన్స్ నెంబర్ సూపర్ గా ఉంది. అండ్ మెయిన్లీ ఒక ఫాగ్ అంటే ఒక పొగ కాన్సెప్ట్ పెట్టి ఇన్ బిట్వీన్ డాన్స్ పర్ఫార్మెన్స్ లో ఆ ఫాగ్ క్రియేట్ చేసిన మ్యాజిక్ కానీ ఆ ఫాగ్ ను బట్టి క్రియేట్ చేసిన మూమెంట్స్ కానీ అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎక్సలెంట్ కొరియోగ్రఫీ బాగుంది, బట్ చిన్న చిన్న క్లమ్జీస్ ఉన్నాయి. మనకి వర్షిణి గారు హై ఎనర్జీగా ఉన్నారు అండ్ ఎక్సలెంట్ ఎక్స్ప్రెసివ్ గా ఉన్నారు, బట్ సుదర్శన్ మాస్టర్ గారి నుంచి లో ఎనర్జీ పడింది అండ్ అంత ఎక్స్ప్రెసివ్ గా అయితే పడలేదు. అండ్ లిరికల్ కంప్లైంట్స్ కూడా మనకి జానీ మాస్టర్ గారి నుంచి వచ్చాయి. సో ఈ విధంగా చూసుకుంటే విజువల్ గా బాగున్న సుదర్శన్ మాస్టర్ గారి నుంచి ఇంకొంచెం ఎఫర్ట్స్ పడ్డా సాంగ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే విధంగా అయితే ఉంది. బట్ కంటెస్టెంట్ వైజ్ గా వర్షిణి గారు 100 కి 200% న్యాయం చేశారు. ఎక్సలెంట్. మనకి రీసెంట్ గా లాస్ట్ ఒక 3 to 4 పర్ఫార్మెన్సెస్ చూస్తుంటే మనకి ఎప్పుడు క్లాసికల్ గా చూసే వర్షిణి గారిని ఒక ట్రెండ్ ఆఫ్ సాంగ్స్ కూడా మనకి కంపోజ్ చేయగలరు, ఒక ట్రెండ్ ఆఫ్ సాంగ్స్ కూడా తను ప్రెజెంటేషన్ చేయగలరు. తను అదర్ వాళ్ళతో మనకి కాంపిటీషన్ గా ఫీల్ అవ్వట్లేదు. తను కొత్తగా ఏ విధంగా డీ షో ద్వారా నిరూపించుకోగలను, తను ఏ విధంగా ప్రజెంట్ చేసుకోగలను, తనే కాంపిటేటర్ గా పెట్టుకొని వర్క్ చేస్తున్న కంటెస్టెంట్స్ లో తను ఒకరైతే నాకు అర్థమైంది. డి టైటిల్ ని కంపల్సరీ కొట్టాలి, డీలో నేను ఏదో సాధించాలని కాకుండా తను నిరూపించుకోవడానికి ఈ డి స్టేజ్ మీద ప్రజెంట్ చేస్తున్న విధానం కూడా చాలా బాగుంది. మేకవర్స్ బాగున్నాయి, ఎవ్రీ సాంగ్ సెలెక్షన్ బాగుంది, కాస్ట్యూమ్స్ బాగున్నాయి. అండ్ అటు ఏ సాంగ్ ని అది రొమాంటిక్ గా గానీ మనకి మనకి ప్రతి ఒక్క సెన్సిటివ్ ఉన్న సాంగ్స్ ని డిజైన్ చేసిన కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. సో ఎక్సలెంట్ వర్షన్స్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఇవాళ 4 పర్ఫార్మెన్సెస్ జరిగాయి. అవుట్ ఆఫ్ 8 కంటెస్టెంట్స్ ప్రెసెంట్ కాంపిటీషన్ లో ఉన్నారు. 2 ఎలిమినేట్ అయ్యారు కాబట్టి అటు మనకి రీసెంట్ గా మహేశ్వరి గారు ఎలిమినేట్ అవడం, జెస్సీ గారు ఎలిమినేట్ అవడంతో సో ఇవాళ జరిగిన 4 పర్ఫార్మెన్సెస్ లో సహృద చేతన్ గారు డెఫినెట్లీ ఇంప్రెస్ చేశారు. ఆదర్శ్ అండ్ మణికంఠ గారు ఎక్సలెంట్ గా ఇంప్రెసివ్ చేశారు. సాత్విక్ అండ్ శివ గారు అఫ్ కోర్స్ జడ్జెస్ వైజ్ గా కొంచెం పాజిటివ్ టాక్ ఉన్నా బట్ ఓవరాల్ గా తన నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ ఉంటారు కాబట్టి సో డెఫినెట్లీ మరింత ప్రెజెంటేషన్ పడాలి. అండ్ సుదర్శన్ అండ్ మనకి వర్షిణి గారి కాంబినేషన్ లో ఇవాళ మాస్టర్ అండ్ కంటెస్టెంట్ థీమ్ కాబట్టి డెఫినెట్లీ మాస్టర్ ని కన్సిడర్ చేయడం వల్ల మనకి ఏమైనా స్కోర్ తగ్గినా ఓవరాల్ గా ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ అయితే పడింది, విజువల్ వండర్ గా అయితే పడింది. ఒకప్పుడు శశి మాస్టర్ గారు మీ అందరికి ఐడియా ఉంటుంది, దర్శిని కంటెస్టెంట్ అండ్ మనకి శ్రేష్ఠి కంటెస్టెంట్ ని కొరియోగ్రఫీ చేసిన శశి మాస్టర్ గారు ప్రీతిని కూడా మనకి కంటెస్టెంట్ ని కొరియోగ్రఫీ చేశారు. సో శశి మాస్టర్ గారి యొక్క గ్రాండియర్ విజువల్స్ ఏ విధంగా ఉంటే ఆ విధమైన ఒక సెట్ వర్క్ అయితే జరిగింది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఓవరాల్ గా మనకి ఇవాళ స్కోర్స్ ఏం రివీల్ చేయలేదు కాబట్టి మనం స్కోర్స్ గురించి అటు జానీ మాస్టర్ గారు కానీ, గణేష్ మాస్టర్ గారు కానీ, ప్రణీత గారు కానీ ఈ ముగ్గురు జడ్జెస్, శేఖర్ మాస్టర్ గారి ప్లేస్ లో మనకి వాళ్ళ 2 జడ్జెస్ అయితే ఇంపోర్ట్ చేయడం జరిగింది, గణేష్ మాస్టర్ గారు అండ్ జానీ మాస్టర్ గారు. సో వాళ్ళ యొక్క స్కోర్ వివరాలు మనం రివీల్ చేయలేదు కాబట్టి మనం వాటి గురించి అయితే డిస్కస్ చేయలేము. సో నా గెస్ ప్రకారం అయితే అఫ్ కోర్స్ మనకి ఆదర్శ్ అండ్ మణికంఠ గారు ఇవాళ జరిగిన ఎపిసోడ్ లో టాప్ పొజిషన్ లో ఉండే ఛాన్స్ ఉంది. అండ్ సహృద చేతన్ గారు ఫాలోయింగ్ ది ఆర్డర్ లో ఉండే ఛాన్స్ ఉంది. అండ్ మనకి సాత్విక్ అండ్ శివ గారు కూడా ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్న మనకి స్కోర్ విషయాల్లో వాళ్ళు ఎలా అయితే తీసుకున్నారో తెలియదు. అండ్ వర్షిణి సుదర్శన్ గారికి కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. జానీ మాస్టర్ గారి యొక్క ఇంపాక్ట్ అయితే ఇచ్చారు మనకి లిరికల్ విషయంలో గానీ, సుదర్శన్ మాస్టర్ గారి కంప్లైంట్ వైజ్ గా గానీ. సో చూద్దాం మరి నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ పర్ఫార్మెన్సెస్ కూడా అయిపోయాక మనకి వెంటనే ఎలిమినేషన్ కి తీసుకెళ్తారా, లేకపోతే మరి ఫర్దర్ గా కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఫైనల్ ఎలిమినేషన్స్ తీసుకెళ్లి డైరెక్ట్ గా క్వార్టర్స్ అండ్ సెమీస్ అండ్ ఫైనల్ కి తీసుకెళ్తారా, ఎందుకంటే కంటెస్టెంట్స్ కూడా లేరు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ టైం కూడా లేదు కాబట్టి మరి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారా అనేది అయితే చూడాలి. సో ఫైనల్లీ ఇవాళ ఒక 2 బిగ్గెస్ట్ పాజిటివ్ థింగ్స్ ఏమైనా ఎపిసోడ్ లో జరిగాయి అంటే హైపరాది గారి ఎంటర్టైన్మెంట్, హైపరాది గారు జానీ మాస్టర్ గారి కాంబినేషన్ గానీ, అండ్ హైపరాది గారి ఇవాళ మనకి క్రికెట్ మ్యాచ్ ఏదైతే మనకి ఉమెన్స్ అండ్ మెన్స్ లీగ్ లాగా మనకి జానీ మాస్టర్ గారు కూడా అండ్ అఫ్ కోర్స్ నందు గారు ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్ అయి చేసిన ఎంటైర్ ఒక స్కిట్ అనేది ఒక పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి, అంటే డైలీ మనకి 5 to 6 పర్ఫార్మెన్సెస్ చూసే స్టేజ్ నుంచి వాళ్ళు 4 పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఎంటర్టైన్మెంట్ వన్ ఆఫ్ ది హైలైట్ అని చెప్పొచ్చు ఎపిసోడ్ లో. ఆ క్రికెట్ మ్యాచ్ ఏదైతే ఉందో అండ్ దాని తర్వాత మనకి ఇవాళ ఎక్సలెంట్ గా ఏమైనా సెలబ్రేషన్స్ చేశారు అంటే అది మనకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్.
అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ని గ్రాండ్ ఇయర్ గా మనకి జానీ మాస్టర్ గారు, గణేష్ మాస్టర్ గారు, ప్రణీత గారు, నందు గారు, హైపరాది గారు వీళ్ళందరి సమక్షంలో అయితే జరిగింది. రియల్ గా మనస్ఫూర్తిగా ఇప్పుడు ఇవాళ మనకి గేమ్ చేంజర్ నుంచి మనకి జరగండి సాంగ్ రిలీజ్ అయింది. ఎవరైతే చూడలేదో చూడండి. అండ్ మనకి రీసెంట్ గా RC16 నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ మనకి బుచ్చిబాబు గారి నుంచి మనకి సినిమా పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. అండ్ అటు నుంచి RC17 మనకి సుకుమార్ గారితో మనకి రంగస్థలం కాంబినేషన్ మరొకసారి డిఎస్పి గారితో సెట్ అయింది. ఇటు RC16 లో ఏమో మనకి బుచ్చిబాబు గారు, ఏఆర్ రెహమాన్ గారు, అండ్ మనకి జాహ్నవి గారు, అండ్ మనకి రామ్ చరణ్ గారు కాంబినేషన్స్ అయితే ఇటు సైడ్ RC17 లో మనకి డిఎస్పి గారు, సుకుమార్ గారు అండ్ రామ్ చరణ్ గారి కాంబినేషన్. సో లైనప్ అయితే చాలా బాగుంది. ప్రజెంట్ శంకర్ గారు అండ్ మనకి అటు సైడ్ రామ్ చరణ్ గారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ మనకి టాప్ కొరియోగ్రాఫర్స్ కొరియోగ్రఫీ చేశారు. అండ్ ఎక్సలెంట్ పొలిటికల్ డ్రామాతో రాబోతుంది. సో ఈ సినిమా మనకి ఈ ఇయర్ లో రిలీజ్ అవబోతుంటే RC16 సెట్స్ మీదకి ఈ ఇయర్ లో వెళ్ళబోతుంది. RC17 వన్స్ పుష్ప 2 కంప్లీట్ అయినాక మేబీ సుకుమార్ గారు స్టార్ట్ చేస్తారు. సో ప్రజెంట్ లైనప్స్ బాగున్నాయి. నెక్స్ట్ లైనప్స్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ చాలా మనకి టాక్స్ అయితే జరుగుతున్నాయి. అటు సైడ్ ప్రశాంత్ నీల్ గారు ఏమైనా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందా, అండ్ ఇటు సైడ్ అదర్ డైరెక్టర్స్ నుంచి ఎలాంటి కాల్స్ వస్తాయి. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్. సో గెట్ రెడీ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ డోంట్ మిస్ గైస్. కంపల్సరీ టీవీ ఎక్స్పీరియన్స్ చేయండి. వాటి ఎపిసోడ్ మిస్ అయిన వాళ్ళు ఈటీవీ అప్లికేషన్ ఎక్స్క్లూజివ్ గా చూడండి. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. థాంక్స్ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ షో లైక్ బటన్ అండ్ కామెంట్స్.